ఒక 20 డేస్ నుంచి హాస్పిటల్లో బెడ్కి ఉండి మొత్తం పడుకొని ఉంటే ఎలా ఉంటుందో మా ఇంట్లో మా బెడ్ మీద మా పరిస్థితి కూడా అలాగే ఉంది. 8th మంత్ స్టార్ట్ అవ్వుతుంది అన్న టైంలో కోల్డ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్. దాంతోపాటు ఫీవర్ స్టార్ట్ అయిపోయింది, దగ్గు, ఫుల్గా చలి జ్వరం అనమాట. హాస్పిటల్ కూడా వెళ్ళాము, అన్ని చెకప్స్ అయ్యాయి, అడ్మిట్ అవ్వమన్నారు. కానీ నాకు అస్సలు ఉండబుద్ధి కాలేదు. డాక్టర్తో మాట్లాడైతే ఇంటికి వచ్చేసాము. నా తర్వాత మా ఆయనకు కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంతవరకు మా పెళ్ళైన దగ్గర నుంచి అట్లా బెడ్ మీద లేవలేకుండా డీల్ అవ్వడం చూడలేదు. అంతలా ఫీవర్, బాడీ పెయిన్స్. ఒక 4 days అయితే మొత్తమే లేగలేదు. టాబ్లెట్స్, చెకప్స్ అన్నీ అవుతున్నాయి కానీ తగ్గలేదన్నమాట. కొంచెం బెటర్ అయింది అనుకోగానే మా చిన్నోడికి స్టార్ట్ అయిపోయింది ఫీవర్. మా హన్ష అయితే నిజంగా చాలా గ్రేట్. వాడికి ఎంత ఫీవర్ వచ్చినా, ఎంత చేత కాకపోయినా కూడా వాడు అసలు ఏడవడు, సతాయించడు అనమాట. కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు చిన్నగా సిక్ అయినా కూడా వాళ్ళ పేరెంట్స్కి చుక్కలు చూపిస్తారు. కానీ హన్ష అయితే బాగా తట్టుకుంటాడు, అస్సలు సతాయించడు. నాకైతే జ్వరం తగ్గింది కానీ దగ్గు మాత్రం అస్సలు తగ్గట్లేదు అనమాట. పొడి దగ్గు, అసలు దగ్గి పొట్ట నొప్పి వచ్చేస్తుంది. సైడ్స్ కూడా అసలు ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. తగ్గడానికి కూడా ఓపిక లేదు, అట్లా ఉంది సిచ్యువేషన్. హన్షుకి 3 days తర్వాత ఫీవర్ తగ్గింది కానీ దగ్గు వస్తుంది. సో అందుకే నెబులైజర్ అయితే పెడుతున్నాము డాక్టర్ సజెషన్తోనే. వాడికి నేనైతే పెట్టాల్సిన అవసరం లేదు, వాడే నేనే పెట్టుకుంటాను నెబులైజర్ అని చెప్పేసి మంచిగా పట్టుకుంటాడు. ఈవినింగ్ అయిందంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కానీ చేసుకునేంత ఓపిక ఉండట్లేదు. రోజు ఏదో ఒకటి చేసుకోవాలంటే కూడా వీలవ్వదు కదా. సో మమ్మీని అయితే మరమరాలు పోపు చేయమంటే చేసేసింది. అండ్ మీరేమంటారో, మేమైతే మరమరాలు లేదంటే బొంగుపాయలు అంటాము. మేము హన్మకొండలో చదువుకున్నప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడైతే అటుకులు, మిక్చర్, మరమరాలు కలిపి పోపు చేసి పెట్టేది. దాంట్లో పచ్చిమిర్చి వేసి పోపు కేస్తే నాకు చాలా ఇష్టము. అందుకే అట్లాగే చేయించుకున్నా సేమ్. ఇప్పుడు అవి కూడా అయిపోవడానికి వచ్చాయి. పెత్రమాస వచ్చిందంటే చాలు బియ్యం ఇస్తూ ఉంటారు. పితృపక్షాలు స్టార్ట్ అవుతాయి కదా పెత్రమాసకి ముందు 15 days. సో ఇంకా పెద్దలకి బియ్యం ఇస్తారు కాబట్టి మమ్మీ కూడా ఇంటి దగ్గర పని ఉంది, మొత్తం క్లీన్ చేసుకోవాలి, పండగ వస్తుందని చెప్పేసి అయితే నిన్న అమ్మ, చెల్లి కలిసి అయితే ఇంటికి వెళ్ళారు. హన్షు అయితే 3 daysలోనే వాడి ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం గుంజుకుపోయాడు అనమాట. ఇంకా స్కూల్లో అయితే వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అట్లాగే స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. నాకైతే లిటరల్లీ నైట్ టైంలో ఒక 1 hour పడుకుంటున్నా కావచ్చు, నా ఫేస్ అయితే ఘోరంగా చేంజ్ అయిపోయింది. అందుకే వ్లాగ్స్, వీడియోస్ కూడా ఎక్కువ ఏం చేయట్లేదు. అండ్ హన్షు టాక్స్లో కూడా వీడియో చేయడానికి కూడా అవ్వట్లేదు అన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.